చేసింది పోతాన్న పైకి చికెన్ తెమ్మని. ఆల్రెడీ హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నదట, ఇంకో పావు కిలో తెమ్మని ఫోన్ చేసింది. డాడీ తెచ్చిండు హాఫ్ కేజీ. మరి బియ్యం ఇచ్చుకుండో ఏదో అన్నది, అడుగుతా. చెప్పు ఏంటిది? ఏంటిది? బియ్యం ఇస్తానమ్మా. పావు కిలో 2 ఇస్తార్లు, 2 3 ఇస్తార్లు, 2 ఐదు పర్ల. ఇస్తారు 2 3 రూపాయలు కావచ్చు ఒకటి. ఏది ఇక పేపర్ ప్లేటే కదా. చెప్పు. 5 పట్టుకరా అన్న. ఓకే, ఇప్పుడైతే షాప్కి వెళ్ళి ఇస్తార్లు. అక్కడ బజార్లో ఎక్కడ ఐదు పనులు ఉంటే ఐదు పనుల బండి కాడ ఐదు పనులు తీసుకొని అత్త చికెన్ తీసుకుంటానే. ఇక్కడ మన రోడ్డుకే ఉంటుంది చికెన్. ఇది అన్ని వీడియోలో చూస్తారు కదా. ఫ్రెండ్స్, చికెన్ ఇస్తార్లు తీసుకున్నా. ఒక 5 పాన్లు తీసుకుంటే అయిపోతుంది. ఒక 2 5 పాన్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఇగో 5 ఇస్తార్లు, 2 5 పాన్లు మొత్తానికి అయితే తీసుకొచ్చిన. ఫ్రెండ్స్, టమాటా పులుసు వేసింది మా ఆవిడ. పొద్దున్న టమాటాలు కడిగింది చూడండి. అన్నం కూడా రెడీ అయింది. ఫ్రెండ్స్, అన్నం అయితే అయింది కదా, ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఇక మొదలు పెడుతున్నాం తినడం. టమాటా చారు సో యమ్మీగా ఉంటుంది. మీరు కూడా వేసుకోండి ఇంట్లో. సూప్ అంటే తాగొచ్చు కూడా. టమాటో సూప్ తాగితే టమాటో కచ్చప్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో మావిడైతే టమాటా చారు అయితే చాలా బాగా చేస్తుంది. చూడండి చారు ఎలా ఉంటుందో, చారు లాగానే ఉంటుంది. కనబడుతుంది రబ్బో కోసం అందులో కనబడుతుంది. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది చారు. చూస్తుంటే అట్నే గ్లాసులు పోసుకుని తాగబుద్ధి అవుతుంది, కానీ తాత బాగుండదు కదా, అందుకే తింటున్నా. రెండు జరుగుతాం కలుపుకొని ఉండేదని కానీ వద్దండి, బాగోదు. సండే కదా, టమాటా చారు తింటాను చెప్తాను. ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ ఏంటిదంటే టమాటా చారు. అందరు చికెన్ మటన్ తెచ్చుకుంటారు కదా, కానీ మేము వెరైటీగా ఈసారి టమాటా వెజిటేబుల్స్తో తినాలని ఈ దృఢ నిశ్చయంతో ఇవాళ అనుకొని ఈ టమాటా చారు చేసుకొని తింటున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అండి, సూపర్. వావ్, మామూలు మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. అసలు పేరు చెప్పగా ఉప్పు కలవలేదు తెలుసా. ఉప్పు తెచ్చుకుంటారు, ఉప్పు కలవలే.
చాలు చాలు బాగా అయితే మనం ఒకటి వాడరు ఇవ్వ. ఒకటి వాడరు. అది ఇక అయినట్టే అన్నం దేవుడు అటు ఇటు కూడా ఎక్కువ అవుతుంది. మా ఆవిడ ఎందుకు తినిపిస్తుందంటే ఎందుకంటే చెప్పు. నేను రాళ్ళు వలగొట్టి మట్టి పని చేసి చేతులు కాయలు కాసిన సందర్భంగా తను చేతులతో తినిపిస్తుంది అని అనుకుంటున్నారా? రోజు తినిపిస్తుంది మా ఆవిడ. తినిపి అంటే కదా తినిపిస్తూనే ఉంటుంది. రోజు తింటే పనికి పోయి మధ్యాహ్నం 1 గంటకు వచ్చినా కానీ తినిపిస్తుంది. రోజు తింటా మా ఆవిడ తినిపిస్తా. కానీ ఒక్కరోజు కూడా తినిపించదు. అంటే తినిపించిన అయితే నేను పెద్ద పెద్ద ముక్కలు పెడతా ఇట్లా ఆమెకు తినిపిస్తే. ఆమెకు ఇంత తింటే కదా నేను తినిపిస్తే అస్సలు లేనది. అందుకే తినిపియ. చాలా ఇట్లుంది. సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మార్వలస్. ఉప్పు వేసిన పోలే అది. ఉప్పు వేయకుండా సప్పగా ఉన్నది. దేంట్లో అయినా ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి. అలా అని అన్ని వేసి ఉప్పు అయిపోయినా కూడా ఏం బాగుండదు ఏ కూరలైనా. అలా అని కిలో వేసుకొని తినకండి. ఓకే తిన్నాక కంటిన్యూ చేద్దాం. క్లోజ్ చేయండి. ఎందుకు? ఆఫ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్, బాయ్ 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 బాయ్. ఉన్నారా? బాయ్.